రైట్గా ఒక బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీల రాజకీయ స్థితిగతులు ఎట్లా ఉన్నాయి, బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీలు ఎంతవరకు రాజకీయంగా ముందుకు పోగలిగారు, అక్కడ బోధన్ నియోజకవర్గంలో ఎవరి ఓటు శాతం ఎంత, ఎవరు అక్కడ రాజకీయాన్ని నడిపిస్తా ఉన్నారు. ఒకసారి బోధన్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా ఒకసారి చూద్దాం. సో బోధన్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ హిస్టరీ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్. నువ్వు ఉండు సంపత్. As per the demography of constituency చూస్తే ఒకసారి నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 65.87%, విచ్ విల్ బి 1,34,514. అంటే 1,34,514 ఓట్లు కేవలం బీసీలై ఉన్నాయి. ఇక్కడ మొత్తం 2,04,000 ఓట్లలో నెంబర్ ఆఫ్ ఓసీ ఓటర్స్ చూసుకుంటే ఇక్కడ అందులో ఎస్పెషల్గా రెడ్డి ఓటర్స్ చూసుకుంటే 4.57, విచ్ విల్ బి అరౌండ్ 9,332 ఓట్లు. రెడ్లవేమో 9,332 ఓట్లు అయితే బీసీలవి 1,34,514 ఓట్లు బీసీలు ఉన్నాయి. ఇక్కడ బోధన్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 16 సార్లు ఎలక్షన్ జరిగినాయి. 16 సార్లు ఎలక్షన్ జరిగితే బీసీస్ ఆర్ నాట్ ఎట్ ఆల్ ఎలక్టెడ్ ఈవెన్ వన్స్ జీరో. ఒక్కసారి కూడా అంటే 1952 నుంచి ఇవాల్టి వరకు ఒక్క బీసీ కూడా బోధన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కాలేదు. ఇక ఎస్ఎల్ శాస్త్రి 1952లో అక్కడ గెలవడం జరిగింది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి. 1957లో 57 నుంచి 62 మధ్య శ్రీనివాసరావు, ఆ తర్వాత 62 నుంచి 67 మధ్య రామ్ గోపాల్ రెడ్డి, ఆ తర్వాత 67 నుంచి 72 ఆర్బి రావు, ఆ తర్వాత 72 నుంచి 78 వరకు నారాయణ రెడ్డి, ఆ తర్వాత 78 గులాం సందాని, ఆ తర్వాత 83లో సాంబశివరావు, ఆ తర్వాత 85లో బషీరుద్దీన్ బాబుఖాన్, ఆ తర్వాత 89లో కొత్త రమాకాంత్, ఆ తర్వాత 94లో బషీరుద్దీన్ బాబుఖాన్ విజయం సాధించడం జరిగింది. ఇక 99, 2004, 2009 పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, అక్కడ పి సుదర్శన్ రెడ్డి విజయం సాధించడం జరిగింది. ఇక ఆ తర్వాత 2014, 2018 2 సార్లు మహమ్మద్ షకీల్ అమీర్, ఆయన 2 సార్లు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి అక్కడ గెలవడం జరిగింది. ఇక 2023లో పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి మరొకసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది. ఇక 2023 ఎలక్షన్ ఫలితాలను కనుక ఒకసారి చూస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పి సుదర్శన్ రెడ్డి 66,963 ఓట్లను ఇక్కడ సాధించిండు. ఈయన 38.95% ఓట్లను రాబట్టిండు. ఇక బీఆర్ఎస్ పార్టీ మహమ్మద్ షకీల్ అమీర్ 63,901 ఓట్లను సంపాదించిండు, 37.17, కేవలం తక్కువ మార్జిన్ తో 3,000 ఓట్ల తేడాతోటి 3,000 ఓట్ల తేడాతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇక బీజేపీ నుంచి వద్ది మోహన్ రెడ్డి 33,555 ఓట్లను ఇక్కడ సంపాదించడం జరిగింది. ఇక నోటాకి 872 ఓట్లు పడడం జరిగింది. సో ఎవరు కూడా బీసీ సామాజిక వర్గం నుంచి ఇక్కడ పోటీ చేయలే. బీసీ సామాజిక వర్గానికి బీఫామ్ లేయలే. అయితే వీళ్ళకి బీఫామ్ లేకపోతే వీళ్ళకి కూడా రావు. అంటే బీఫామ్ అనేది చాలా కీలకమైనటువంటిది. అది ఎవరికి ఇస్తున్నారు ఏం కథ అనేదే అసలైనటువంటి చర్చ. సో మొత్తానికి బోధన్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీసీ ఎమ్మెల్యే లేడు. ప్రధాన పార్టీలు టికెట్లు ఇస్తలేవు. రైట్. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ ఒకసారి చూస్తే బోధన్ నియోజకవర్గం అన్రిజర్వ్డ్ అయితే అది ఓసీ కాపుకి ఇచ్చినారు. ఏది ఓసీ నియోజకవర్గం ఓసీ అన్రిజర్వ్డ్ అయితే రెడ్డికి కాపుకి ఇచ్చినారు. ఇక తర్వాత రంజల్ మండలం బీసీ అయితే బీసీ కుర్మకి ఇచ్చినారు. ఆ తర్వాత నవీపేట ఎస్సీ అయితే ఎస్సీ మాలకి ఇచ్చినారు. ఎడపల్లి బీసీ అయితే బీసీ యాదవ్కి ఇచ్చినారు. సో ఇక్కడ బీసీ రిజర్వ్డ్ స్థానాల్లో మినహా బీసీలకు రాలేదు. అత్యంత తక్కువగా ఉన్నటువంటి గురేడి కాపు సామాజిక వర్గానికి ఒక జెడ్పీటీసీ ఇచ్చారు, మాలకు ఒక. ఇక 65.87% ఉన్న బీసీలు ఇద్దరు జెడ్పీటీసీలు ఉంటే బికాస్ ఆఫ్ రిజర్వేషన్ ప్లేసెస్, బట్ 4.57 ఉన్నటువంటి ఓసీలు ఒకరు గెలవడం జరిగింది. ఇది బోధన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమగ్రమైనటువంటి బీసీల రాజకీయ చరిత్ర. బోధన్ నియోజకవర్గ ప్రజలారా, ఓట్లు మీ ఏమో బీసీల ఓట్లు 1,34,514 ఓట్లు బీసీలే. కానీ మీరు ఇప్పటి వరకు కూడా అక్కడ ఎమ్మెల్యే కాలే. ఓట్లేమో మీయే. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1,500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు